హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సమగ్ర బర్గర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది అనమాట. సో సమగ్ర శిక్ష బర్గర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. సో మనకైతే ప్రైమరీ టీచర్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మొత్తం ఖాళీలు 110 అయితే ఉన్నాయి. నెల జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుంచి 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిఎడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి పోస్టులని. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 110 పోస్టులు సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2025 అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో డిసెంబర్ 20 చివరి తేదీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 సమగ్ర శిక్ష బర్గర్ 110 సిఆర్సిసి పోస్టుల భర్తీకి బార్గర్ జిల్లాలోని అర్హత గల ప్రాథమిక క్యాడర్ ఉపాధ్యాయ స్థాయి 4-5 జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల నుండి నిర్ణీత ఫార్మెట్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. పేర్కొన్న పోస్టులకు సంబంధించిన ఖాళీల విస్తరణ ప్రాతిపదికను భర్తీ చేయబడతాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. సమగ్ర శిక్ష బర్గర్ సిఆర్సిసి పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి మీకు ఆసక్తి ఉంటే మీరు అవసరాలను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. విద్యా అర్హతలు, వయోపరిమితి మరియు ఇతర వివరాలు క్లుప్తంగా కింది ఇవ్వబడ్డాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే సమగ్ర శిక్ష బర్గర్ సిఆర్సిసి కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడ్డాయి. అర్హులైన మరియు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే అధికారిక నోటిఫికేషన్ లింక్ కూడా మీకు కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 అవలోకనం వివరాల కింద ఇవ్వబడ్డాయి అనేసి చెప్పడం జరిగింది. సంస్థ పేరు ఇక్కడ చూడొచ్చు. సంస్థ పేరు సమగ్ర శిక్ష బర్గర్ అనమాట. అధికారిక వెబ్సైట్ అయితే ఈ యొక్క వెబ్సైట్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి సిఆర్సిసి అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు 110 అయితే ఉన్నాయన్నమాట. మోడ్ వర్తించి వచ్చేసరికి ఆఫ్లైన్లో మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే చివరి తేదీ వచ్చేసరికి మీకైతే 12వ నెల 20వ తారీఖు వరకు మాత్రమే 2024 20వ తారీఖు వరకు మాత్రమే మీకు ఎండ్ డేట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ స్పీడ్ పోస్ట్లో ఎక్కువగా అప్లై చేస్తే మీకు చాలా బెటర్ అనేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు చూసుకుంటే ఇక్కడ సమగ్ర శిక్ష బర్గర్లో సిఆర్సిసి స్థానానికి 110 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. పోస్ట్ పేరు చూసుకుంటే సిఆర్సిసి ఖాళీలు మొత్తం 110 అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు అనమాట. సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ కోసం అవసరమైన అర్హత ప్రమాణాల కింద వివరించబడ్డాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హత ప్రమాణాలు వచ్చేసరికి ప్రైమరీ టీచర్ క్యాడర్ లెవెల్ 4-5 జిల్లా పరిషత్ టీచర్లు సిఆర్సిసి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు లేదా నిధులు దుర్వినియోగ ఆరోపణలు, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నవారు అనుమతించబడదు అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే రాంగ్ వేలో వెళ్తున్నారో అటువంటి వాళ్ళని అంటే అసలు అప్లికేషన్స్ కూడా వీళ్ళకి తీసుకోరు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. థర్డ్ పాయింట్ చూసుకుంటే 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి కావడం, రాజీనామా మరియు
దుష్ప్రవర్తన, పరిపాలన అవసరాలు మొదలైన వివిధ కారణాల వల్ల సిఆర్సిసి పోస్ట్ నుండి తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు వర్తించరు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అర్హత గల ఉపాధ్యాయులు సిఆర్సిసి పోస్ట్ కోసం వారు పనిచేస్తున్న పోస్ట్ చేయబడిన బ్లాక్ కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ అనమాట. సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 పై పోస్టులు ఎంపిక ప్రక్రియ వివరాల కింద ఇవ్వబడ్డాయి అనేసి చెప్పడం జరిగింది. సో మనకైతే రాత పరీక్ష అనేది ఉంటుందండి, సో కంపల్సరిగా. అలాగే గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది, సో ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట మనకి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్ 2024 ఎలా దరఖాస్తు చేయాలంటే, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన అన్ని పత్రాలతో పాటు సంబంధిత బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అలాగే ఎస్ఎస్ బర్గర్కి స్పీడ్ పోస్ట్, ఓకేనా. ఇక్కడ చూడండి, స్పీడ్ పోస్టు అలాగే రిజిస్టర్ పోస్టు అలాగే కొరియర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటి స్పీడ్ పోస్టు అలాగే రిజిస్టర్ పోస్టు అలాగే కొరియర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అది కూడా 20/12/2024 లోపు సమర్పించాలి అనేసి చెప్పడం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ ఇప్పుడు చూడగానే మీరు అప్లై చేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే బాగా అంటే మనకైతే బాగా వెళ్తాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మరే ఇతర మోడ్ ద్వారా సమర్పించబడిన దరఖాస్తులు స్వీకరించబడవు. సో ఇక్కడ ఇచ్చిన దాని ద్వారా మాత్రమే 1 కొరియరు, 2 రిజిస్టరు, 3 స్పీడ్ పోస్ట్, ఈ 3 ద్వారా మాత్రమే వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది అప్లికేషన్స్. ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి ఇక్కడ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ వచ్చేసరికి ఆల్రెడీ మెన్షన్ చేశాను, 20/12/2024తో మీకు ఎండ్ అవుతుంది కాబట్టి సో ఈలోపు మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. నిరాకరణ వచ్చేసరికి ఈ పోస్టులో అందించిన మొత్తం సమాచారం సమగ్ర శిక్ష బర్గర్ యొక్క అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థుల అధికారిక నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవాలని సూచించారు అనేసి చెప్పడం జరిగింది. అలాగే తరచుగా అడిగే ప్రశ్నలు అనమాట, ఇక్కడ చూడొచ్చు మీరు. సమగ్ర శిక్ష బర్గర్ రిక్రూట్మెంట్లో 2024లో అందుబాటులో ఉన్న మొత్తం ఖాళీల సంఖ్య ఎంతంటే సో 110 ఉన్నాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు విధానం ఏంటంటే మీరైతే స్పీడ్ ఆఫ్లైన్లో దరఖాస్తు తప్పనిసరిగా ఆఫ్లైన్లో మీరు స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ పోస్ట్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే సమగ్ర శిక్ష బర్గర్ సిఆర్సిసి పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏదని అడగడం జరిగింది. సో ఆ చివరి తేదీ వచ్చేసరికి 20 డిసెంబర్ అనేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సిఆర్సిసి పోస్టులకు ఎంపిక ప్రక్రియ యొక్క దశలు ఏమిటి అనేసి చెప్పడం జరిగింది. సో రాత పరీక్ష అలాగే గ్రూప్ డిస్కషన్, ఓరల్ టెస్ట్ అనేది కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు తెలియజేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వెళ్తూ మన పేజీని ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే కింద ఇచ్చిన మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఇవన్నీ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ఫాలో అవ్వండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.